ఇవాళ జక్కంపూడి రామ్మోహన్ రావుని తీసుకుంటే హత్యలతోని దోపిడీలతోని జక్కంపూడి రామ్మోహన్ రావు ఎదిగాడు. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జక్కంపూడి గణేష్, జక్కంపూడి రాజా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాను దోచేయడమే కాకుండా గంజాయికి స్మగ్లర్లుగా, అసాంఘిక శక్తులకి అడ్డాగా ఇవాళ ఐమాక్స్ థియేటర్ను కూడా వాళ్ళు షెల్టర్గా వాడుకొని అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడే కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాయి. అలాగే స్కాచ్ బ్యారల్ అసాంఘిక శక్తులకి అదొక అడ్డాగా మారింది. నిన్న కాక మొన్న ఓపెన్ చేసిన పప్పు అది కూడా అసాంఘిక శక్తులకి అడ్డాగా మారిందంలో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మా యువ నాయకుడు లోకేష్ బాబుని నీచంగా మాట్లాడడం మొదలుపెట్టారు. లోకేష్ బాబు అవినీతి పరుడని, లోకేష్ బాబు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీని డిస్మిస్ చేసి అర్జెంటుగా వైసీపీ పార్టీకి అధికారం చెప్పాలని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పోనీ ఎవడైనా వీళ్ళు చేసే ఉద్యమాల్లో నీతి నియమాలు కలిగినోడు, నిజాయితీ కలిగినోడు ఎవడైనా ఉన్నాడురా అంటే 365 రోజులు ప్యాకెట్ నడుపుకునేవాడు, గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు, అసాంఘిక శక్తులకి అడ్డాగా ఉన్నవాడు. ఈవేళ ఎక్కడైతే మంచి ఉందో అక్కడ చెడు విస్తరించింది. ప్రశాంతమైన రాజమండ్రి నగరాన్ని జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ స్మగ్లర్లకు అడ్డాగా తయారు చేశారు. మొన్న ప్రియాంక హత్యలోని జక్కంపూడి గణేష్ శిష్యులు పాల్గొన్నారు. వాళ్ళని కాపాడడానికి జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ 15 రోజుల వరకు విశ్వ ప్రయత్నం చేసి బర్లబాబురావు అన్నవాడు బయటకు తీసుకొచ్చి దాన్ని ప్రపంచాన్ని చూపించడం వల్ల దాన్ని ఆపలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి కొవ్వెత్తులు ర్యాలీ చేస్తూ నీతి మాలిన రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇవాళ మహిళలను తీసుకుంటే ఎక్కడా భద్రత లేదు. రాజమండ్రిలో గొలుసు దొంగతనాలు, సెల్ ఫోన్ దొంగతనాలే కాకుండా మత్తు పదార్థాలకు నిలయంగా మార్చారు ఈ వైసీపీ నాయకులు. ఈ క్రమంలో లోకేష్ బాబుని రాజీనామా చేయాలి, నువ్వు అవినీతి పరుడు అని అనడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నాను. జక్కంపూడి కుటుంబం కేజీ బియ్యం కోసం సంచి పట్టుకొని ఇంటింటికి తిరిగేది. లోకేష్ బాబు గోల్డెన్ స్పూన్లో, గోల్డెన్ ప్లేట్లో తింటూ పెరిగాడు. ఎవరైనా కూడా ఒక నాయకుడిని విమర్శించాలంటే సమవుజ్యం చూసుకోవాలి. కానీ లోకేష్ బాబుని వాళ్ళ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళ మామగారికి 1000 కోట్ల ఆస్తిపరుడు. అలాంటి వ్యక్తి 30-40 కోట్ల అవినీతి పాల్పడ్డాడని జక్కంపూడి దగ్గరున్న అసాంఘిక శక్తులతో ధర్నాలు చేస్తూ రాజమండ్రిలోని అశాంతిని సృష్టిస్తా ఉన్నారు. దీన్ని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న బర్లబాబురావుని నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా నేను ఉన్నాను. మా నాయకుడిని, మా పార్టీని మీద ఈ జక్కంపూడి బ్రదర్స్ వైసీపీ పార్టీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలన్నింటిని కూడా నేను ప్రతిరోజు కన్నెత్తు అసలు ఈ జక్కంపూడి ఫ్యామిలీ ఎలా బతికింది, వీళ్ళ రాజకీయ జీవితం ఏంటి, ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో పెట్టడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని జక్కంపూడి గణేష్ నాపై హత్యాయత్నం చేయడం జరిగింది. ఎక్కడైతే కడపలో సంస్కృతి ఉందో పెట్రోల్ బాంబులు, అలాగే మారణ ఆయుధాలతోని అదే సంస్కృతి నిన్న రాజమండ్రిలో కనిపించింది. తన ప్రధాన అనుచరుడైన వ్యక్తిని పెట్రోల్ బాంబులు ఇచ్చి మారణ ఆయుధాలతోని నా ఇంటి మీద పంపించి నా కారు తగలబెట్టి నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను కూడా చంపాలని వాళ్ళు చేసిన కుట్ర నిన్న భగ్నం అయింది. దానికి పోలీసు వారు కూడా వెంటనే నాకు స్పందించడం వల్ల వాళ్ళ కుట్రని మనం అడ్డుకోగలిగాం. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని కూడా రాత్రి పట్టుకొని ప్రకాష్ నగర్ పోలీసు వారికి మనం అప్పచెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఇవాళ పత్రికా ముఖ్యంగా తెలియచేయాలి, అయ్యా RRR రాజుని మీరు అధికారంలో ఉండగా తీసుకెళ్లి అతన్ని టార్చర్ చేస్తుండగా
వీడియో తీశారని అతను అనేక సార్లు రాజుగారు ఆరోపణ చేశారు. ఆ వీడియో ఎవరు చూశారో నన్ను కొడుతున్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే నిన్న రాత్రి మీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త నా కారు మీద పెట్రోల్ బాంబులు పెట్టి వీడియో కాల్ చేసి ఎవరితో చూపిస్తా ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడా లేకపోతే జక్కంపూడి గణేష్ చూస్తున్నాడా అన్నది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. ఎందుకంటే కడపలోని కర్నూలులో ఉండే సంస్కృతి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చింది. ఈరోజు బలహీన వర్గాల్ని హత్యలు చేసి రాజకీయం చేయడం వైసీపీ పార్టీ నేర్చుకుంది. తడ నుంచి ఇచ్చాపురం వరకు బలహీన వర్గాలను చంపుకుంటూ పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శించుకుంటూ పోతున్నాడు. ఎవరైనా బాధితులను పరామర్శించాడు, కానీ వైసీపీ పార్టీ అధినేత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడమే కాకుండా సిగ్గు లేకుండా వాడు చిన్నపిల్లోడు హత్య చేశాడు, పోయిన 45 సంవత్సరాలు, ఆడు ఇంకో సంవత్సరంలో పోతాడు, ఈ చిన్నపిల్లోడు కదా అంటున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంస్కృతి తీసుకొస్తుందో వైసీపీ పార్టీ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అవినీతి చేసిందని ఆరోపిస్తున్న ఈ సన్యాసులు నిరూపించగలరా అని నేను అడుగుతా ఉన్నాను. జక్కంపూడి రాజా, జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి గణేష్ మీద చేసిన ప్రతి ఆరోపణ బర్లబాబురావు అనే నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. దమ్మంటే మీరు బహిరంగ సభ ఏర్పాటు చేయండి, బహిరంగ సభలో తేల్చుకుందాం. అంతేగాని బలహీన వర్గాల నాయకుల్ని హత్య చేసి మీ నాన్న హత్యలు చేసేది గడి కనుక మీరు కూడా హత్యలు చేసి ఎదగాలనుకుంటే చల్లదని గణేశాలు నేర్చుకోవాలి. గణేష్ని ఒకటి గుర్తుపెట్టుకో, బర్లబాబురావు టచ్ చేయాలంటే నీ 2 కుటుంబాలు ముందు లేచిపోతాయని గుర్తుపెట్టుకో. ఇవాళ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాను. బర్లబాబురావు అనేవాడిని నీకు కల్లోకి వచ్చినా కూడా నీ గుండాగిపోద్ది, గుర్తుపెట్టుకో గణేష్. నీకు ఇవాళ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులని మీరేదో భయభ్రాంతులకు గురి చేసి హత్య రాజకీయాలు చేయాలనుకుంటే రాజమండ్రిలో మీ ఆటలు సాగనవునని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాజమండ్రిలో పుట్టి పెరిగిన మేము 4 తరాలుగా మేము రాజమండ్రిలో పుట్టి పెరిగాం. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రా? మీరు అమలాపురం నుంచి వలస వచ్చి ఇవాళ మా రాజమండ్రిని నాశనం చేస్తా ఉన్నారు. రాజమండ్రి కల్చర్ని భ్రష్టు పట్టించి ఇవాళ గంజాయికి, మత్తు పదార్థాలకి మీరు అలవాటు చేసి మా పిల్లల జీవితాలని నడి రోడ్డు మీద పెడుతున్న చరిత్ర ఈ జక్కంపూడి కుటుంబానికి. అదే బర్ల చరిత్ర తీసుకుంటే ఈవేళ వరకు 4 తరాల నుంచి కూడా మచ్చలేని జీవితం గడుపుతా ఉన్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీని, మా నాయకుడిని మీరు విమర్శిస్తున్నారు కనుక ప్రతి విమర్శగా మేము మీరు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు, గంజాయి సప్లై, డ్రగ్స్ సప్లై, ప్యాకెట్, అలాగే మీ బెట్టింగ్, అలాగే మసాజ్ సెంటర్లు మాటిన వ్యభిచారం. ఇవాళ రాజమండ్రిలో మసాజ్ సెంటర్ వాటిలో వ్యభిచారం జరగట్లేదా? చెప్పరా గణేష్, బయటకు రా, తేల్చుకుందాం. చెత్త రాజకీయాలు చేసి నువ్వు చెత్త వేసాలు ఎత్తే మటుకు నీ ఆటలు సాగనవును. నీ ఇంటికి వస్తాను ఏమనుకుంటున్నావో, ఎవరినో భయపెట్టినట్టు మీరు రౌడీ మొక్కలతో భయపెట్టాలనుకుంటే భయపడకుండా ఇక్కడ బర్లబాబురావు ఒకటి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను. యాదవ్ సామాజిక వర్గంలో పుట్టిన వీడు వెన్ను చూపడం తెలియదురా అని తెలుసుకో. నీకు అసలు నువ్వెలా పుట్టావో నువ్వు ఒక్కసారి మీ అమ్మ నాన్న అడగరా అని చెప్తా ఉన్నాను. కన్న తండ్రిని తొలగడేసి చంపేసిన మీరు రాజకీయాల కోసం, లోకేష్ బాబు కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీని కానీ లోకేష్ బాబుని కానీ మీరు విమర్శిస్తే మటుకు ప్రతిరోజు మీపై ఎదురుదాడి ఉంటుందని మీరు గ్రహించుకోవాలి. అలాగే వేళ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని వేళ పత్రికా ముఖ్యంగా అడుగుతా ఉన్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, బీసీల మీద దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీ నాయకులు చేస్తున్నారా? దానికి నిదర్శనం నిన్న రాత్రి పెట్రోల్ బాంబులు పట్టుకొని మీ కార్యకర్తలు నా ఇంటి మీదకి వచ్చి ఒక బీసీ నాయకుడిని హత్య చేయడానికి చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి బీసీలకి. అలాగే జక్కంపూడి గణేష్ని ప్రధానంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మటుకు బర్లబాబురావు అనే నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటానని ఇవాళ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నన్ను హత్య చేయడానికి వచ్చిన జనాల్ని జగన్మోహన్ రెడ్డి పురమాయించాడా, జక్కంపూడి గణేష్ పురమాయించాడా అన్నది తేలాలి. ఇన్వెస్టిగేషన్ కూడా నిజాయితీగా జరిపించాలి. గౌరవ ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను, అయ్యా ఇవాళ బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అరికట్టవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పైన ఉంది.
సంఘ విద్రోహాలు రాజమండ్రిలో పెచ్చిపోతూ ఉన్నారు. వీటిని పూర్తిగా కట్టడి చేయాలి. ఇవాళ మాకు ఈ రోజుకి అనుమానంగా ఉంది, వైసీపీ పార్టీ అధికారంలో ఉందా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా. లోకేష్ బాబు బాబు గారు కానీ ప్రతిరోజు చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంఘ విద్రోహుల్ని అణిచివేయమని. కానీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, దానిపైన కూడా ఎస్పీ గారు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీని బీసీ ద్రోహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక బీసీ నాయకుని హత్య చేయడానికి వైసీపీ గూండాలు వచ్చారంటే దీనికి పూర్తి బాధ్యత వైసీపీ పార్టీ తీసుకోవాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా.